ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కార్తీక పురాణంలో 18వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. మతంగ మహర్షి, ఆంగీరసుడు వీళ్ళందరూ కూడా అడవికి వెళ్ళి ఒక పెద్ద స్తంభాన్ని తెచ్చి విష్ణుమూర్తి దేవాలయం ముందర ఉంచి దాని మీద ఆకాశదీపం వెలిగించి ఆ వెలుగులో పురాణ శ్రవణం చేస్తూ ఉండగా ఆ స్తంభము ఫెళ్ళని పగిలిపోయి అందులో నుండి ధనలోభుడు బయటికి వచ్చాడు. అతడికి పూర్వజన్మమందు చేసినటువంటి కర్మములన్నీ తొలగి పాపములన్నీ కూడా తొలగిపోయి అతడికి మానవ శరీరం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఈ ధనలోభుడు వచ్చి మతంగ మహర్షికి, ఆంగీరస మహర్షికి శ్రద్ధాభక్తులతో నమస్కరించి, ఓ ఋషులారా, ఇప్పుడు నేను మీకు శిష్యుడనైనాను. నాకు మానవ జన్మ పరమార్థము బోధించండి. మానవుడు ఎటువంటి సత్కర్మలను ఆచరించాలి, మానవులకు సత్కర్మానుష్ఠాన ఫలము ఎలా లభించునో మీరు తెలియజేయండి అని అడుగుచుండగా ఋషులు ఇలా చెబుతున్నారు, ఓ ధనలోభ, మేము చెప్పు విషయాలను చాలా జాగ్రత్తగా విను. మానవులందరూ ఈ శరీరమే శాశ్వతమని, ఈ భూలోకములో అనుభవించేటువంటి సుఖములే సంతోషమునిచ్చునని భ్రమలో జీవిస్తూ ఉన్నారు. ఈ శరీరము అనేది అశాశ్వతమైనది. ఏదో ఒకనాడు ఈ మానవ శరీరము మట్టిలో కలిసిపోతుంది. మన అందరి శరీరాలు కూడా మట్టిలో కలిసిపోతాయి, లేకపోతే అగ్గిలో కాల్చేస్తారు. ఈ మానవ శరీరం ఏదో ఒకనాడు బూడిదైపోతుంది. ఇది అశాశ్వతమైనది. పైగా తల్లి గర్భములో నుండి భూమి మీదకు మానవుడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాడు, వెళ్ళిపోయే నాడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళాడు. మానవుడు తీసుకొని వెళ్ళేవి రెండే, వారు చేసినటువంటి పాపపుణ్యములు మాత్రమే. కాబట్టి ఈ మానవ శరీరము అస్థిరమని అందరూ కూడా గ్రహించాలి. లోపల ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతము, ఆత్మ మాత్రమే సత్యము. అటువంటి ఆత్మకు మోక్షము లభించాలన్న ఈ మానవ శరీరముతో చేయు సత్కార్యములే వాటికి కారణమగుచున్నవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనబడే చాతుర్వర్ణములలో ఎవరెవరికి నియమించినటువంటి నియమములను వారు సక్రమంగా ఆచరించాలి. బ్రాహ్మణుడు సూర్యోదయానికంటే ముందు స్నానము చేయక, సంధ్యావందనము చేయక అతడు భగవంతుణ్ణి పూజించినా కూడా అతడికి ఎటువంటి సత్ఫలము లభించదు, అతడికి పుణ్యలోక ప్రాప్తి కలుగదు. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్య భగవానుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించుచుండగాను మానవులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేచి నదీ స్నానము చేసి భగవంతుణ్ణి ఆరాధించవలే. ఈ 3 మాసములలో నదీ స్నానము ఆచరించినటువంటి వారి జోరికి యమదూతలు రారు. దీన్ని సత్కర్మ అందరూ. అటువంటి వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగును. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము పట్టినప్పుడు వారు పట్టు స్నానము, విడుపు స్నానము చేయవలను. గ్రహణ సమయమందు మంత్రోపదేశమైన వారు మంత్రమును జపించవలెను. లేనివారు భగవంతుణ్ణి మనసులో స్మరించవలెను. అదేవిధంగా ప్రాతకాలమందు ప్రదోష వేళయందు స్నానములు ఆచరించి సంధ్యావందనము చేసి నిత్య దీపారాధనము చేసి భగవంతుణ్ణి పూజించినటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇటువంటి కర్మములను చేయక విడిచిపెట్టిన వారు కర్మభ్రష్టులగుదురు, వారు పాపాత్ములగుదురు, వారు రవరవాది నరక శిక్షలను అనుభవించెదరు. కార్తీక మాసంలో సూర్యోదయము కంటే ముందు ఎవరైతే నదీ స్నానము చేస్తారో వారికి చతుర్విధ ఫల పురుషార్థములు సిద్ధించును. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములను పడేటువంటి చతుర్విధ ఫల పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సరి అయినటువంటి మాసము, కల్పవృక్షముతో సరి అయినటువంటి వృక్షము, గంగానదితో సమానమైనటువంటి నదియు, తల్లికి మించినటువంటి దైవము, ఏకాదశి వ్రతముకు మించినటువంటి వ్రతము, ధర్మానికి మించినటువంటి స్నేహితుడు, శ్రీమన్నారాయణుడికి మించినటువంటి దైవము లేదు అని ఋషులు ధనలోభుడికి చెబుతున్నారు. అప్పుడు ధనలోభుడు సంతోషంతో ఋషులకు నమస్కరించి, స్వామి, మీరే గనక ఈ కార్తీక మాసమందు
అడవిలో చెట్టుగా పడి ఉన్న నన్ను తెచ్చి నా శిరము మీద ఆకాశదీపము వెలిగించకపోతే ఇప్పుడు నా నిజరూపము నాకు వచ్చేది కాదు. చాలా సంతోషము. నన్ను మీ శిష్యునిగా స్వీకరించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను చెప్పినారు, జ్ఞానోదయం కలిగించారు. చాలా బాగుంది. కానీ నేను ఇంకా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటంటే, చాతుర్మాస వ్రతము అని వివరించితిరి కదా, ఆ చాతుర్మాస వ్రత మహిమ ఎట్టిది? ఆ చాతుర్మాస వ్రతము ఇది వరకు ఎవరైనా చేశారా? దాన్ని చేసిన ఎటువంటి ఫలము లభించును? దాన్ని కూడా వివరించండి అని ధనులోభుడు అమందానంద కందళిత హృదయారవిందుడై ఆ ఋషులను అడుగుతున్నాడు. అప్పుడు ఆంగీరస మహర్షి చెబుతున్నాడు, ఓ ధనలోభ, అయితే విను. చాతుర్మాస వ్రతము అనగా ఏమిటంటే, ఆషాఢ మాసంలో వచ్చు శయన ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా వైకుంఠంలో క్షీరసాగరంలో శేషపాన్పు మీద శయనించి, కార్తీక మాసంలో క్షీరాబ్ది ఏకాదశి నాడు మహావిష్ణువు నిద్రలో నుండి మేల్కుంటాడన్నమాట. ఈ 4 మాసములనే చాతుర్మాసములు అని పిలుస్తారు. ఆషాఢ మాసములో వచ్చి ఏకాదశిని శయన ఏకాదశి అనియో, కార్తీక మాసములో వచ్చి ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అనియో పిలుస్తారు. ఈ 4 మాసములలో అంటే చాతుర్మాసములలో శ్రీహరి ప్రీతి పాత్రమున కొరకు నదీ స్నానము, దాన ధర్మము, శ్రీహరి నామస్మరణ, విశేషమైనటువంటి పూజలు చేసినటువంటి వారికి పుణ్యము అధికముగా లభించును, వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ విషయములను శ్రీమన్నారాయణుడే చెబుతుండగా నేను విని తెలుసుకుంటుని. ఆ విషయాలను నీకు వివరిస్తాను, వినుము. పూర్వము కృతయుగంలో నారద మహర్షి ఒకసారి వైకుంఠమునకు వస్తాడు. ఆ సమయంలో వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పు మీద పవళించి ఉంటాడు, శంకు చక్ర గదా పద్మహస్తుడై. గరుడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఆయనను సేవిస్తూ ఉండగా గరుక్మంతుడు, విశ్వక్సేనుడు, ఆదిశేషుడు మొదలైనటువంటి వారు శ్రీమన్నారాయణుని నామాన్ని మనసులో జపిస్తూ వినయముగా స్వామికి నమస్కరించుచుండగా, ఆ సమయమునకు నారద మహర్షి వైకుంఠమునకు వచ్చి లక్ష్మీనారాయణులకు నమస్కరించాను. అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరుమందహాసంతో, నారద, నీవు క్షేమమా అని కుశల ప్రశ్నలు అడిగి ఏమీ తెలియని అమాయకుని వలె ఈ విధంగా అడిగాడు. ఓ నారద, భూలోకమంతా క్షేమంగా ఉంది కదా? ఋషులందరూ కూడా సత్కర్మలను ఆచరిస్తున్నారు కదా? భక్తులందరూ కూడా చక్కగా నదీ స్నానములు చేసి భగవంతుణ్ణి ఆరాధించి భగవన్నామము జపిస్తున్నారు కదా? అందరూ ధర్మం తప్పక నడుచుకుంటున్నారు కదా? చెప్పు నారద అని శ్రీమన్నారాయణుడు నారద మహర్షిని ఈ విధంగా అడిగాడంట. స్వామి, జగన్నాటక సూత్రధారి, నీకు తెలియనిది ఏమున్నది? భూలోకములో కొంతమంది భగవంతుణ్ణి ఆరాధించడం లేదు. కొంతమంది ఋషులు వారికి నియమించినటువంటి నియమాలను ఉల్లంఘించి చేయరాని పనుల్ని చేస్తున్నారు. మానవులైతే తినరాని వేళల్లో తినరాని పదార్థాలు తింటూ ఉన్నారు. అసత్యాలాడుచు, అన్యకాంతల కోసము ఎగబడుచు, కామావేశమున చేయరాని భ్రష్ట కార్యక్రమములు చేస్తున్నారు. నదీ స్నానములు, సముద్ర స్నానములు చేయక, భగవంతుణ్ణి ఆరాధించక వాళ్ళు ధర్మభ్రష్టులు అవుతున్నారు. మరికొంతమంది భగవంతుణ్ణి పూజించాలని ఎంతో శ్రద్ధాభక్తులతో పూజను ప్రారంభించి మధ్యలోనే వ్రతాలను విడిచిపెడుతున్నారు, ఉపవాస దీక్షల్ని విడిచిపెడుతున్నారు, అసత్యాలు చెబుతూ అన్యాయంగా నడుచుకుంటూ ఉన్నారు. పాపం భూలోకంలో ఎంతోమంది ధర్మ భ్రష్టులై చరిస్తూ ఉన్నారు. ఆ మాట విన్న శ్రీమన్నారాయణుడు, ఓహో అలాగా, అయితే ఒక నిమిషం ఉండు అని ఆ వైకుంఠమును విడి ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషము ధరించి, అంటే ఒక ముసలి బ్రాహ్మణుడిగా వేషాన్ని ధరించి భూలోకమునకు వచ్చి భూలోకమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎవరెవరు ఏ ఏ అన్యాయాలు చేస్తున్నారు, ఎవరెవరు భగవంతుడిని పూజించడం లేదు, ఎవరెవరు ఎటువంటి పాపకర్మములను చేస్తున్నారో చూడాలని భూలోకమంతా కూడా తిరుగుతున్నాడు శ్రీమన్నారాయణుడు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో. ఇలా తిరుగుతున్న శ్రీమన్నారాయణుణ్ణి కొంతమంది ఓరి ముసలివాడా అని హీనంగా మాట్లాడుచుండిరి. కొంతమంది ఈ ముసలివాడితో మనకేమిటి అని అశ్రద్ధ చేసిరి. మరికొంతమంది ముసలివాడా నీవు ఎవరు అని వెక్కిరించుచు హేళనగా మాట్లాడిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఎలాగైనా వీరందరినీ ఉద్ధరించాలని తన నిజరూపమును ధరించను. శంకుచక్ర గదా పద్మహస్తుడై
లక్ష్మీదేవితో సహా గరుడ గంధర్వులు సేవిస్తూ ఉండగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి చేయి పట్టుకొని నైమిషారణ్యమునకు వస్తాడు. అప్పుడు నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఎంతో సంతోషపడి, ఆహా, లక్ష్మీ సమేతుడై శ్రీమన్నారాయణుడు వచ్చాడని అక్కడున్న ఋషులందరూ కూడా వచ్చి స్వామివారి పాదాలకు నమస్కారం చేసి స్వామివారికి ఉచితాసనమిచ్చి ఈ విధంగా లక్ష్మీనారాయణులను స్తుతించారన్నమాట. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా స్తుతించి లక్ష్మీనారాయణుల పాదపద్మాలకు నమస్కారము చేసిరి. ఇక్కడితో 18వ అధ్యాయం పూర్తవుతుంది. ఇక్కడ నుండి 19వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దీన్ని మనం విడివిడిగా తెలుసుకున్నట్లయితే వినేవారికి చక్కగా అర్థం కాదు. కాబట్టి 18వ రోజు అదేవిధంగా 19వ రోజు కూడా ఈ వీడియోని చక్కగా వినండి. అప్పుడు కార్తీక పురాణము 18వ అధ్యాయము 19వ అధ్యాయము విన్నటువంటి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా లక్ష్మీనారాయణుల పాదపద్మములకు నమస్కారము చేసి ఆ ఋషులందరూ కూడా ప్రార్థించిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక యోగి పైకి లేచి లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసి ఇలా అంటున్నాడు, ఓ నారాయణ, వైకుంఠవాస, నీవు సామాన్యుడవు కావు. సూర్య చంద్రులనే నేత్రములుగా కలిగినటువంటి వాడవు. వేద వేద్యుడవు. బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు నిన్ను స్తుతిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు. 7 14 లోకములను బజ్జలో పెట్టుకున్నటువంటి మహనీయుడవు. నీవు లక్ష్మీనాథుడవు. మానవులకు అష్టైశ్వర్యములను సకల సంపదలను ప్రసాదించువాడవు. ఆయురారోగ్యములను ఇచ్చువాడవు. స్వామి, మీ రాక చేత, మీ దర్శన భాగ్యము చేత మా జీవితము సార్థకమైనది. మా గృహములు పవిత్రమైనవి. మేము ఎన్ని పూజలు చేసినను, ఎన్ని వ్రతాలు చేసినను, ఎన్ని మంత్రాలు జపించినను మాకు మోక్షము లభించకుండా ఉన్నది. ఓ లక్ష్మీ వల్లభ, స్వామి, నీ యొక్క దివ్య సాన్నిధ్యము చేరవలెనన్నా మేము ఏమి చేయవలెనో నీవే అనుగ్రహించుము, మమ్మల్ని ఉద్ధరించుము అని ప్రార్థించుచుండగా శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను, ఓ ఋషులారా, భూలోకంలో ఉన్నటువంటి మానవులు, ఋషులు అందరూ కూడా భవసాగరము దాటి పాపరహితులై పుణ్యలోకాలకు చేరుకోవలెనన్న, శాశ్వతముగా వైకుంఠంలో నా సాన్నిధ్యమునకు చేరుకోవలెనన్న ఒక అద్భుతమైనటువంటి వ్రతమున్నది. దాని గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. శ్రద్ధాభక్తులతో వినండి. ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడు నేను లక్ష్మీ సమేతుడనై వైకుంఠంలో శేషపాన్పు మీద నిద్రలోకి వెళతానన్నమాట. మరల కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చి ఉద్దాన ఏకాదశి నాడు నేను నిద్రలో నుండి మేల్కుంటాను. ఈ మధ్యం ఉన్నటువంటి 4 మాసములకు చాతుర్మాసము అని పేరు. ఈ చాతుర్మాసమందు చేయు నదీ స్నానము, భగవన్నామ స్మరణ, పూజలు, వ్రతములు నాకు ప్రీతిపాత్రమైనవి. ఈ చాతుర్మాసములో ఎవరైతే నన్ను లక్ష్మీదేవిని శ్రద్ధాభక్తులతో పూజిస్తారో వారి అన్ని పాపములు కూడా అగ్నిపర్వతం మీద పడిన మిడుతుల దండు వలె భస్మమై వారు అంత్యమందు నా లోకమునకు చేరుకుందురు. నా సాన్నిధ్యమందే సంతోషముగా నివసింతురు. ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకములను, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి పప్పు దినుసులను ఆహారములుగా స్వీకరించక విడిచిపెట్టవలే. నా నిజమైన భక్తులెవరో నేను ఈ చాతుర్మాసములందు కళ్ళు మూసుకొని యోగ దృష్టిలో చూస్తూ ఉంటాను. శ్రద్ధాభక్తులతో ఎవరు నన్ను పూజిస్తూ ఉన్నారు, ఎవరు నన్ను సేవిస్తూ ఉన్నారని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్తోత్రములను ఎవరైతే త్రిసంధ్యలలోనూ జపించుచు నన్ను పూజిస్తూ ఉంటారో వారికి నా సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. ఈ విధంగా చాతుర్మాస వ్రత మహిమను చెప్పి లక్ష్మీ సమేతుడై శ్రీమన్నారాయణుడు అంతర్ధానమై అంటే మాయమై వైకుంఠమునకు వెళ్ళిపోయెను.
ఆ తర్వాత ఋషులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతమును చేసి వారందరూ కూడా ఆ పుణ్యఫలము చేత వారు కూడా పిమ్మట వైకుంఠ పదవిని పొందిరి. ఈ విషయములను వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు. ఓ జనక మహారాజా, కాబట్టి చాతుర్మాస వ్రతములు చేసిన వారికి యమబాధ ఉండదు, వారు అంత్యమందు లక్ష్మీనారాయణుల సాన్నిధ్యం పొందగలరు అని చెప్పి 19వ అధ్యాయాన్ని ముగించాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.